జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. వాలిడ భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంక మౌలికి గపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్యమన సరసీరుహాలికిన్. మా తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి నేను ముందుగానే చెప్పడం జరిగింది, మైగ్రేన్ పార్శ్వ నొప్పి విపరీతంగా బాధ పెడుతున్నటువంటి ఈ సమస్యకి ఇంట్లోనే ఉండి రెండే వస్తువులతో అద్భుతంగా నయం చేసుకోవచ్చు అని చెప్పాను. దానికి కావాల్సిన వస్తువులు కూడా ఇగో ఇక్కడ చూడండి, మీకోసం సేకరించడం కూడా జరిగింది. చూశారు కదా, ఇది పాత బెల్లం. మీకు గనక పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చు. వస్తువులు దొరకట్లేదు కదా అని చెప్పి వాడడం మాత్రం మానేయకండి. రెండవది పచ్చి కోవా. చూశారు కదా, ఇది జనరల్గా ఏంటంటే మీరు కోవా అని అడిగితే స్వీట్ స్టాల్స్లో మీకు మామూలుగా పంచదార అన్నీ కలిపినవి ఇస్తారు, కానీ ఇది పచ్చి కోవా. ఇది ఇందులో డ్రైగా ఉంటుంది. అసలు ఇందులో ఎటువంటి స్వీట్ కానీ పంచదార కానీ బెల్లం కానీ ఏమి కలపరు, నెయ్యి కానీ ఏమి కలపరు. ప్యూర్ పాల నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది ప్యూర్ పచ్చి కోవా అంతే. మన పాత బెల్లం అలాగే పచ్చి కోవా. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి కూడా చూద్దాము. ముందుగా ఒక 50 గ్రాముల పచ్చి కోవాని తీసుకుందాము. ఇలాగా చూశారు కదా, ముందుగా దంచుకోవడానికి, లేదా మీరు మిక్సీ చేసుకున్న పర్వాలేదు. మన రోజులు తగ్గట్టుగానే ప్రవర్తించి ఆయుర్వేదాన్ని పాటించాలని నా కోరిక. రెండవది చూసారా, ఇదే పాత బెల్లాన్ని, నేను బెల్లమైన పర్లేదు పాత బెల్లమైన పర్లేదు, ఇదే పాత బెల్లాన్ని దంచాను అనమాట. ఆల్రెడీ ముందు దంచాను. ఈ విధంగా అవుతుంది. ఇది ఒక 50 గ్రాములు పచ్చి కోవా 50 గ్రాములు తీసుకోండి. రెండింటిని ఇలా కలవంలో వేసి బాగా దంచాలి. చూశారు కదా, వేసి 50 గ్రాముల పచ్చి కోవా అలాగే 50 గ్రాముల పాత బెల్లాన్ని వేసి దంచితే, బాగా మర్దిస్తే ఈ విధంగా తయారవుతుంది. అప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఇదిగో చూడండి, 10 గ్రాములకు ఒక ఉండ వచ్చేలాగా చేసుకోండి. మీకు ఇది కొంచెం బిగుతుగా అనిపిస్తే ఇంకొంచెం, మరి ఇంకేం యాడ్ చేయగలరు. దీన్ని ఏంటంటే కొంతసేపు ఉంచిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. దీన్ని ఇలా చేసి, లేదంటే ఇదే ముద్ద కూడా మీరు ఇలాగే ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఏమిటంటే 4-5 రోజుల కన్నా ఇది నిలవ ఉండదు. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏమీ రాదు. కాబట్టి ఇప్పుడు నేను చేసింది 10 గ్రాములకు ఒక ముద్ద చొప్పున ఈ విధంగా చేసుకొని చూడండి. మీకోసం నేను తిని కూడా చూపిస్తున్నాను. చాలా అంటే పచ్చికోవ వేసాము, అలాగే పాత బెల్లం వేసాం కాబట్టి దాని టేస్ట్ అద్భుతం. నాకేమీ మైగ్రేన్ లేదు కాబట్టి దాంతోపాటు ఒక అద్భుతమైన కషాయాన్ని కూడా తాగాలి. ఇది చూడండి, వీటిని ఏమంటారో మీ అందరికీ తెలుసు, ధనియాలు అంటారు కదా. ఈ ధనియాలని ఈ మాత్రం పావు కప్పు అంటే చిన్న ఒక గుప్పెడు ధనియాలని 2 గ్లాసులు, ఈ గ్లాస్ చూడండి, ఇది ఆల్రెడీ కాచినటువంటి ధనియాల కషాయం. 2 గ్లాసుల వాటర్ పోసి పొయ్యి వెలిగించి ఈ గుప్పెడు ధనియాలు అందులో వేసి ఒక్క 10 నిమిషాలు కనుక వేడి చేస్తే అర గ్లాస్ అవుతాయి, అంటే ఒక గ్లాస్కి వస్తాయి. వాటిని ఏదైతే 10 గ్రాములు మనం ఈ 2 చెప్పినటువంటి కాంబినేషన్ దంచినటువంటి ఈ ముద్ద ఉందో స్వీట్ని, అది వేసుకోగానే ఈ విధంగా ఈ ధనియాల కషాయం మస్ట్ అండ్ షుడ్గా తాగాలి. ఈ విధంగా ఎప్పుడు చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మైగ్రేన్కి మనం ఏం చేసినా కూడా ఇటువంటి ఆయుర్వేదిక్ సంబంధించినవి సూర్యోదయానికి ముందు లేదా సూర్యుడు పూర్తిగా ఉదయించడానికి ముందు మినిమం కనీసం ఉదయం 7 గంటల లోపు చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇది 50 గ్రాములు చెప్పాను కాబట్టి ఒకసారి చేసుకోండి, మీకు 10 రోజులకు వస్తుంది. 10 గ్రాములు చొప్పున. తరువాత అదే అయిన తర్వాత మళ్ళీ చేసుకోండి. ఈ విధంగా కనీసం 30 రోజులు కనుక మీరు వాడగలిగితే ఎటువంటి మైగ్రేన్ అయినా సరే అద్భుతంగా నయమవుతుంది అని మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది, పెద్దల ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైన మెడిసిన్ వాడి మంచి రిజల్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ని. నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడొచ్చు, యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.